చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ అంటే ముస్లింస్, ముస్లింస్ అంటే కాంగ్రెస్ అని. ఇది రేవంత్ రెడ్డి గారు వాళ్ళ యొక్క నాయకత్వం మెప్పు పొందడానికి ఒక ఎజెండాగా తీసుకొని వాళ్ళ పదే వారి మంత్రివర్గ సభ్యులు గాని వారు గాని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా హిందువులను కించపరిచేదానికి వారు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ఒక్కసారి మనం ఇవాళ పరిశీలిస్తే మనం చూస్తున్నాం. గొప్పగా గుజరాత్ లో అక్కడి ప్రభుత్వం ఉత్సవాలు జరుపుతా ఉన్నారు. ముఖ్యంగా సోమనాథ్ యొక్క దేవాలయ సమగ్ర అభివృద్ధికి హిందువుల మనోభావాలతో ముడిపడినటువంటి ఆ దేవాలయాన్ని పునరుజ్జింపజేసి ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటాం. కానీ ఇదే నెహ్రూ గారు ఏ రకంగా ఆ రోజు సోమనాథ ఆలయ పునర్నిర్మాణం కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత మున్షీ గారు, అదే విధంగా రాష్ట్రపతి హోదాలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆ ఆలయానికి వెళ్ళడాన్ని తప్పుబట్టి నెహ్రూ గారు ఉత్తరం రాసి మున్షీ గారికి మీరు అతి చేస్తా ఉన్నారు, ఇది నాకు ఏమాత్రం కూడా నచ్చడం లేదు, మీరు వెళ్ళడం కూడా పూర్తిగా నా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాను చెప్పి దీనికోసం ఆనాడు సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసినటువంటి గజనీ లాంటి వాళ్ళకు ఒత్తాసు పలికేటువంటి నెహ్రూ మనస్తత్వంతో ఆ విధంగా తాత వివరిస్తే ఈరోజు మనుమడు రాహుల్ గాంధీ గారు కూడా 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి అయోధ్య రామాలయాన్ని బాబర్ ధ్వంసం చేసి మరి మోదీ గారు కోట్లాది ప్రజల మనోభావాలతో ముడిపడినటువంటి ఆలయాన్ని పునరుద్ధరింపజేసి భవ్యమైనటువంటి ఒక రామ మందిరాన్ని నిర్మాణం చేస్తే వాళ్ళ నెహ్రూ వారసుడిగా అదే వైఖరిని కొనసాగిస్తూ అయోధ్య రామాయణకు వెళ్ళడమే తప్పనట్టుగా కాంగ్రెస్ నాయకులు మోదీ గారి మీద ఉన్న కోపంతో ఇవాళ రాముడిని కూడా ద్వేషించే స్థితికి దిగజారంటే ఏ స్థాయికి వీళ్ళ రాజకీయాలు కొనసాగుతున్నాయో తాత మనుమడు ఏమాత్రం కూడా ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకొని సోమనాథ్ మందిరం నుంచి వాళ్ళ రామ మందిరం వరకు కూడా వాళ్ళ వ్యవహారం. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు కోట్లాది ప్రజలు ఏదైతే కుంభమేళలో 100 కోట్ల పైగా ఒక భక్తి భావనతోని పవిత్రమైనటువంటి పుణ్య స్థానాలకు వెళ్తే అందులో డికే శివకుమార్ గారు కూడా పుణ్య స్నానం చేసి వస్తే కాంగ్రెస్ లోనే చెవులు కొరుకుంటున్నారు. ఈయన మహా కుంభమేళలో స్నానం ఆచరించడమే ఈయన కర్ణాటకలో ముఖ్యమంత్రి కాకుండా మరి ఇవాళ కాంగ్రెస్ అధినాయకత్వం వివరిస్తున్నటువంటి భావాన్ని వ్యక్తం చేస్తారు.